Red one. Maggots, yeah. Oh, they call maggot. Yeah, maggots them, yeah. Maggots. What we call that? Hello. What are you doing? నమస్తే మామ. ఈరోజు మన వీడియో వచ్చేసి యూకేలో ఫిషింగ్ చేపలు పడతారు. అసలు యూకేలో చేపలు ఎట్లా పడతారు అంటే ఇన్ కేస్ ఇక్కడ చేపలు పట్టాలంటే అమౌంట్ పే చేయాలి. అది ఎట్లనో అసలు ఈ వీడియోలో మనం మొత్తం తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, మనం వీడియో మొదలు పెడదామా? లెట్స్ గో. ఇదే ప్లేస్ మామ చేపలు పెట్టేది. ఇక్కడ అందరు చేపలు పడతారు. చూడుర్రి, అక్కంచి అక్కడొక్కరు ఇట్లా చెరువు చుట్టూరంగా మొత్తం అందరు కూర్చున్నారు మామ. చూడండి, పెద్ద కుక్కు ఉందిరా మామ. ఇదంతా ఇదంతా పార్కింగ్ మామ. మన కారవాడ పార్క్ చేసిన ఇదంతా పార్కింగ్, ఫ్రీ పార్కింగే. మనం లోపలికి వెళ్ళి వీలైతే వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం, చూద్దాం వాళ్ళు ఏమంటారు. ఇదే ఇట్లా బండ్లు ఉంటాయి. బండ్లల్లో వాళ్ళకు సంబంధించినవి అన్నీ తీసుకుని వస్తారు. గాలాలు, ముళ్ళులు, అవి ఇవి లగేజ్. ఇవన్నీ రకాలు. ఇప్పుడే ఓకే అన్నాడు మనం వీడియో తీసుకుందామంటే. ఇక ఇది తెచ్చుకున్న సామాన్లు. ఒకసారి ఈడ ఎంత పే చేయాలో అడుగుదాం. పెడుతుందా క్యాబ్ పెట్టేసిన. ఇక్కడ అందరూ క్యాబ్తో ఉంటారు. బడి మనం అడుగుదాం ఎంత పే చేస్తుందో. బిజీ ఉన్నాడు, ఎంత పే చేస్తాడు అడుగుదాం. Buddy, how much we want to pay here? I'm not sure how much it is for the day because this is a match. Yeah. One of these chaps will know better because they fish it most. I don't know how much it is. I think it might be about £6 for the day. £6. Somewhere around about there, yeah. Thank you, buddy. 6 పౌండ్లట. 6 పౌండ్లు అంటే 600. 600 పే చేసేసి ఒకరోజు మొత్తం మీద నువ్వు ఎన్నైనా చేపలు పట్టుకోవచ్చు. ఇప్పుడు గాలం ఎత్తుండు, కొంచెం వెనక పోదాం. ఇది వచ్చేసి పెద్ద గాలం. ఇది వచ్చేసి ఆయన తెచ్చుకున్న స్టఫ్ చేపలకి డిఫరెంట్ ఉంటాయి. పెద్ద కాలం. అక్కడ చెత్తిరి పెట్టుకున్నాడు. కానీ ఇంకా వేరే రాత్రి దగ్గరికి వెళ్దాం. రైట్, ఇక్కడ సిట్టింగ్ టేబుల్స్ ఉన్నాయేమో.
ఈ టేబుల్స్ అనేటివి డొనేట్ చేసినాయి. ఎట్లా అంటే జ్ఞాపకార్థం అంటారు కదా, సేమ్ ఇగో అట్లా ఇక వాళ్ళకు వీలైతే వాళ్ళు టేబుల్ ఇట్లా డొనేట్ చేస్తారు జ్ఞాపకార్థం లెక్క. మనం ఇక్కడ ఒక్కరు వస్తున్నారు, ఇలా ఇంకా పెద్ద కాలం ఉంది. నాకు తెలిసి మనం అటు సైడ్ పోదాం. అటు సైడ్ పోతే ఇంకా నాకు తెలిసి ఈజీగా ఉంటుంది. ఒకసారి అడుగుదాం ఊళ్ళో అన్న, మనం అటు సైడ్ వెళ్ళిపోదాం. ఇదంతా ఇలా మ్యాచ్ జరుగుతుందని చెప్పారు. ఎట్లా అంటే ఎవరు ఎక్కువ చేపలు పడితే వాళ్ళు విన్ అన్న, మేబీ నాకు తెలిసి అంతే కావచ్చు. ఒకసారి ప్రైజ్ మనీ ఎవరికి నాకు తెలిసి ఉంటుందో అడుగుదాం. ఇప్పుడు మనం అటు సైడ్ పోదాం. ఇప్పుడు అటు సైడ్ పోయినాక వీడియో కంటిన్యూ చేస్తా. ఇంత బాగా లాంగ్ లెంగ్త్ వద్దు. మా ఇది మొత్తం అబ్బాయి రోడ్ చూడరు, మొత్తం స్కేటింగ్ ఉన్నట్టు ఉంది. అంతా మొత్తం జారుడే ఉంది. చిచ్చక్ షాప్ పడ్డట్టుంది. చంపుతుంది. ఎంటీ ఏం పర్లేమో పడ్డది కావచ్చు అనుకున్నాం, కానీ తీసుకుంచిండు, కానీ ఏం రాలేదు. మన ఫస్ట్ అయిన దగ్గరికి వచ్చిన ఇక్కడ ఈయనతో కొంచెం అట్లా మాట్లాడి అసలు ఏంది కథ ఏంది, అతను ఎట్లా అంటే చేపలకి ఏమేమి దాన పెట్టి పడతాడో ఒకసారి తెలుసుకుందాం. Have we got anything? Just one. Okay, everyone looking to the sky. No one got anything. No. Oh. Very cold. Yeah, even. How long are you staying here? Like Match finishes at 4 o'clock. 4. Yeah. Do we got any prize or any money for that? Yeah, if you win. Yeah. If you win, I'll get your section. Yeah. Oh, that's good. We got only one. I think everyone got only one. Hopefully, I'll catch some more. We got more time to do. Got more time. Yeah. మావా మ్యాచ్ అట, గెలిచిన వాళ్ళకి సంథింగ్ ప్రైజ్ మనీ ఉంటుందని చెప్పిండు. మనోనికి ఒక్కటే చేప పడ్డదట, అప్పటి నుంచి ఉన్నాడట. ఇప్పుడు దిగిరాక టైం ఉంది కదా, మేబీ ఇంకా పడితే కావచ్చు అని అంటుండు. మనోడు గాలం తీసిండు. కెన్ ఐ కమ్ దస్? కెన్ ఐ కమ్ దస్? No, because I think there's no to do. There's no here. And like I'm gonna show them what you're doing. Oh yeah, yeah. ఇప్పుడే పెడుతుండు, గాతం పెట్టేస్తుండు. Oh, they're moving. Red one. Maggots, yeah. Oh, they call maggot. Yeah, maggots them, yeah. Maggots. What we call the yellow one? First one. They're pellets. Pellets. The second one. That's ground bait. Brown bear. Oh, we got a lot of stuff. How's it go? Oh yeah.
ఎత్తును హలో yeah hard to go far yeah now I can take ఇప్పుడే గాలం వేసిండు మామ దాదాపు ఇటు ఉండి ఒక 2-3 గంటలు అవుతుంది ఇవరకైతే ఒక్క చేప వాళ్ళే మామ చేప పేరు ఒకసారి అనిపిద్దాం buddy in my language in India we called fish as a name of chapa. Chopper. Yes, that's called fish. Yeah. That's my language, chapa. Chopper. We are saying like, oh come on guys, going to chapa, going to fishing. Going to fishing. Chopper. Chapa. Word bale antaru. I think they're not gonna catch. ఇక పోదాం మనం సుత ఈ 2-3 అవర్స్ అవుతుంది ఇంకా చేపలు పడుతున్నాయి ఓకే బడీ టైమ్ టు లీవ్ ఐ జస్ట్ వాంట్ టు గో Okay. థ్యాంక్ ఫర్ యువర్ ఎనీథింగ్ సీ యూ లేటర్ Yes. Take care. సీ యూ బా టేక్ కేర్ Take care. ఇప్పుడే పోతున్నాం కార్ కడుకోది కార్ ఎక్కువ ఇక్కడ ఇవన్నీ అదే మామ ఇక్కడ వీటిని ఈ పక్షులు ఉన్నాయి కదా బాతులు హంసలు కొంగలు తోక తొండ ఇక్కడ వీటిని ముట్టద్దు ముట్టినాం అనుకో నీకు ఎట్లా అంటే ఫైన్ లేకపోతే కేసు సంథింగ్ ఎత్తారు ఇక్కడ వీటిని ముట్టద్దు ఎట్లా షో అని సుధా కొట్టద్దు మావ అట్లా కొట్టినా కానీ మనకు ప్రాబ్లం ఏమో ఇక్కడ అందుకని చెప్పేసి వీళ్ళు చేపలు పట్టేటప్పుడు ఇవన్నీ వాటి వాళ్ళ దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళు ఏమంటలేరు ఇక్కడ ఎట్లా అంటే ఇక ఫ్రీడమ్ వీటికి స్వేచ్ఛ ఇది మన పార్కింగ్ ప్లేస్ మామ అక్కడ ఉండి దాదాపు ఒక 2-3 గంటలు అవుతుంది ఒక చేప పడతలేదు చూపిద్దామంటే మీకు మనం తిరిగి వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది తిరిగి వెళ్ళిపోదాం పొరడు ఒకడు బురదలో బొరుతాడు వాడిని చూపిస్తా వీళ్ళ బొరుతాడు హలో what you doing smile వీళ్ళ బొరుతాడు వాళ్ళు ఏమంటలేరు మామ ఆ బురదలో జారిపడ్డా ఆ చేపలు పట్టేటువంటి తెలియదు నేను జారిపడ్డా అని నేనేమని కవర్ చేసిన అంటే జస్ట్ లాంగ్ పోయి వీడియో తీస్తా అని చెప్పేసి కవర్ చేసిన ఇదంతా మట్టి మామ ఇదంతా మట్టి అంటుంది మామ లాంగ్ పోయి వీడియో తీస్తా అని చెప్పేసి కవర్ చేసిన అలా పడ్డా అలా ఎల్లెలుకరా పడ్డా మామ మలుసుకొని రైట్ మామ ఈ రోజుకి వీడియో ఇంతే మీకు వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నా రైట్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు see you guys, don't forget to subscribe. See you guys, take care, signing off.